శక్తి ఉన్నది. దేవుని ప్రేమైనటువంటి వారా, పరిశుద్ధ గ్రంథంలో యెర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములోను యెరూషలేము వీధిలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుము. నీవు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునేది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా నీకే వందనములు, మా ప్రభువా నీకే స్తోత్రములు. పరిశుద్ధుడా మాతో మాట్లాడే దేవా, మాతో మాట్లాడుచున్న ప్రభువా, మాతో మాట్లాడుచున్న మా ప్రభువా నీకే వందనములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారు, మనమందరం ఎక్కడున్నాం? దేవుని మందిరంలో ఉన్నాం. అందును బట్టి దేవుడికి మహాకృప చెల్లించుకోవాలి. దేవుడు కృపను బట్టి మహామహిమలు చెల్లించుకోవాలి. దేవుని మహిమను బట్టి మహాస్థితులు చెల్లించుకోవాలి. దేవునికి మనం ఎన్ని స్థితులు చెల్లిస్తే అంత దేవుని కృప మన పట్ల పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఏమనున్నదంటే దేవుని ప్రియులారా, ఇక్కడ ఒక నిమిషం, మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునేది. ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునేది. ఒక వాక్యము, ఒక నిబంధన వాక్యము పరరాజ్యం నుంచి మనందరి కొరకు ఒక నిబంధన వాక్యాన్ని దేవుడు పంపిస్తే ఆ వాక్యము ఈ బైబిల్ అయి ఉన్నది. పరలోక రాజ్యం నుంచి వచ్చి బైబిల్ రూపంలో మనకి వాక్యాన్ని అందింపబడ్డారు. విలియం కేరీ గారు మరి తర్జుమా చేశారు. మన భాషలో అనేకమైన భాషల్లో ఆయన చేసి, అలాగే మన తెలుగు భాషలో కూడా మరి బైబిల్ గ్రంథాన్ని మరి రాయించారు విలియం కేరీ గారు. దేవుడి ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి వారిగా ఉండాలి. ఆ వాక్యము నిబంధన వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము నిబంధన వాక్యము. ఏ వాక్యం అండి? దేవుని వాక్యము నిబంధన వాక్యము. అంటే ఒక నిబంధనము కలిగినటువంటి వాక్యము, కొన్ని సరిహద్దులు నియమించినటువంటి వాక్యము, కొన్ని హద్దులు నియమించినటువంటి వాక్యము. దేవుని ప్రియులారా, అందరిలాగా అన్నిటిలో పరిగెత్తడానికి అవకాశం లేదు. కొన్ని హద్దులు నియమించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఈ వాక్యము నిబంధన వాక్యమైంది. అందుకే ఈ వాక్యానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఈ వాక్యానికి, ఈ గ్రంథానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని పాటించడానికి, ఈ వాక్యాన్ని పాటించడం అంత ఈజీ కాదు. ఈ వాక్యాన్ని పాటించడము, ఈ దేవునితో ప్రయాణం చేయడము అంత సులభం కాదు. ఈ దేవుని వాక్యాన్ని పాటిస్తూ జీవించాలంటే చాలా కష్టం. ఇక్కడున్న వారు కావచ్చు, యావంగా ఉన్నటువంటి క్రైస్తవ వర్గాలు కావచ్చు, ఎవరైనా సరే బైబిల్ గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి అంటే చాలా కష్టతరమైనటువంటి పని. కానీ ఎవరో పాటించలేదు. పాటిస్తే గనక దేవుని నిబంధన వాక్యము మనలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము పనిచేస్తుంది. పని చేయకుండా ఉంటుంది అంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేయట్లేదంట? ఆ వాక్యాన్ని ఏం చేయట్లేదు? మనం అనుసరించట్లేదు, దాని పట్ల మనసు ఉంచట్లేదు, దాని పట్ల మనం జీవించలేదు. ఎందుకు వచ్చిన చదవండి, ఎందుకు వచ్చిన కూడా చదవండి ఒకసారి. ఎందుకు వచ్చిన చదవండి. తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున
ఏమైపోతున్నారండి? దుష్ట హృదయము చొప్పున. వాక్యాన్ని విన్నట్టే ఉంటాం కానీ వాక్యాన్ని వినలేము. వాక్యాన్ని తీసుకున్నట్లే ఉంటాం కానీ తీసుకోలేము. వాక్యం మనలో ఉన్నట్టే ఉంటుంది కానీ వాక్యం పని చేయదు. ఎందుకు అంటే బయట పని చేసేది వేరేగా పని చేస్తుంది. మన పనులు వేరేగా చేస్తాం, మన క్రియలు వేరేగా చేస్తాం, మన ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ వాక్యాన్ని వింటాం. ఆదివారం వాక్యాన్ని చదువుతాం. వాక్యం మన మైండ్లో లేదు, వాక్యం మన హృదయంలో లేదు, వాక్యం మన జీవితంలో లేదు. వాక్య నిబంధన మనలో ఉన్నట్లయితే కొన్ని హద్దులలో మనం జీవించగలము. వాక్యం మన మైండ్లో ఉన్నట్లయితే, వాక్యం మన జీవితంలో ఉన్నట్లయితే వాక్యం మన పట్ల పని చేస్తుంది అని అర్థం. దేవుని ప్రియులారా, వాక్యం పని చేయట్లేదు మన జీవితంలో. దేవుని వాక్యం పని చేయట్లేదు, అందుకే అక్కడనే జీవిస్తున్నాం. మనము ఆ విధంగానే ఉంటున్నాం. అంత ఆచారాల్లో బ్రతుకుతున్నాం, అన్ని మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నాం. మూర్ఖపు హృదయం మనలో ఉన్నది. ఏమున్నదండి? ఒక దుష్ట హృదయం ఉన్నది. మూర్ఖముగా మనము వినట్లేదు, మూర్ఖపు ఆలోచనలతో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఏమాత్రం కూడా మనము పెడుతూ ఉన్నాం. వాక్యాన్ని వల్ల ఇదిగో చెవి వారు కాకపోయేది వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలను అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుతున్నాను. దేవుని ప్రియులారా, కొన్ని నిబంధనలు, కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ కఠిన నిబంధనలు వాటిలోకి వెళ్లకుండా ఆ కఠినమైన నిబంధనలు పొందుకోవడానికి, అలాంటి భయంకరమైనటువంటి ఒక ఉగ్రతను పొందుకోవడానికి అందరితో పాటు మనం కూడా అవుతున్నాం. ఎందుకంటే వాక్యం మన మైండ్లో, వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అనుసరించట్లేదు. నిజం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరూ కూడా నిజం చెప్పండి. నేను దేవుడిని నమ్ముకున్నాను కానీ నిజంగా నీలో వాక్యం పనిచేస్తుందా? నిజంగా దేవుడు నీలో పనిచేస్తున్నాడా? నిజంగా వాక్యం జ్ఞాపకం ఉన్నదా? వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నామా? వాక్యాన్ని నడుచుకొని బ్రతుకుతున్నామా? లేదు, ఇక్కడ ఉన్న చేపి వాక్యం ఉంటాం, బయటికి వెళ్ళిపోగానే దీన్ని మర్చిపోయేటువంటి అది కాదు దేవుడు చెప్పేది. నా వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీ దుష్ట హృదయము వాక్యాన్ని వినకుండా చేస్తున్నది. సాతాను ప్రభావము వాక్యం పట్ల మనసు పెంచకుండా చేస్తుంది. దేవుడి ప్రియులారా, ఇదిగో నీ బిడ్డ ఎంత చెప్పినా, మంచి మాటలు చెప్పినా వినట్లేదు అంటే వాళ్ళు దుష్ట హృదయం పనిచేస్తుంది, మూర్ఖ స్వభావం పనిచేస్తుంది. దేవుడి ప్రియులారా, మూర్ఖ స్వభావం పనిచేసే వాళ్ళు ఎంత తాగినైనా తాగుతురా బాబు అని వినడు. ఎందుకంటే మూర్ఖ స్వభావం పనిచేస్తుంది. అరే బాబు 10 సార్లు చర్చికి రా అని చెప్పినా సరే రాడు. మన ఊరిలో, మన గ్రామంలో ఒక అబ్బాయిని నేను పదే కనిపించినప్పుడు చర్చికి రా అని చెప్తాను. దేవుడిని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, చర్చికి పోడు, చర్చికి ఏ రోజు పోడు. ఆయన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు, ఇష్టానుసారం బ్రతుకుతూ ఉంటాడు. అలాగని ఈ లోకంలో బ్రతకడం వల్ల బ్రతుకు బాగుందా అంటే ఏమీ బాగోలేదు. ఎందుకంటే దేవుడు పని చేయట్లేదు, తనలో దేవుడి వాక్యం పని చేయట్లేదు. దేవుడు పని చేస్తే, మందిరానికి వెళ్తే, దేవుని మాటలు వింటే ఎక్కడ బాగుపడిపోతాడో అని చెప్పి సాతాను మనుషులు వెళ్ళవరు, సాతానును అనుసరించేవారు, సాతాను వెంబడించేవారు, సాతానుతో ప్రయాణం చేసేవారు, సాతాను పట్టుకొని తిరిగేవారు, సాతాను నెత్తినెట్టుకొని తిరిగేవారు. మిగతా వాళ్ళు పోనవరు, వాళ్ళు కూడా సాతాను అప్పు చెబుతూ ఉంటారు. రే నువ్వు పోకో, వెళ్ళొద్దు, వెళ్తే బాగుపడిపోతావు, నువ్వు బాగుపడిపోతే మేము మోరవలేము, మేము ఉండలేము అని చెప్పి వాళ్ళని వెళ్ళము. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, సాతాను మనుష్యులు, సాతాను అపవాది క్రియలు చేయవారు, మూర్ఖపు స్వభావము కలిగి ఈ యొక్క మరి దుష్ట హృదయాలతో ఉంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎవరికి దృష్టి కలిగిద్దామా, ఎవరికి హాని చేద్దామా, ఎవరిని కలిగిదామా, ఎవరు జోలికి వెళ్దామా, ఎవరు చేద్దామా అని తిరుగుతూ ఉంటారు.
ఉన్నారు. వీళ్ళందరూ కూడా దుష్ట హృదయాలు కలిగిన నుంచి వ్యక్తులు. మీ మనస్సును వాక్యం వైపు వెళ్లకుండా, మీ మనస్సు దేవుని వైపు వెళ్లకుండా, మీ మనస్సు దేవుని వైపు చూడకుండా ఏం చేస్తుందంటే త్రిప్పి సాతాను పనిచేస్తూ నీ గురించి చెప్పుకునే విధానంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో మనము దేవుని వాక్యం పట్ల మనస్సు పెట్టాలి. ఏం చేయాలండి? దేవుని వాక్యం పట్ల మనస్సు పెట్టాలి. దేవుని వాక్యం పట్ల నువ్వు ఎప్పుడైతే మనస్సు పెడతావో, దేవుని వాక్యం వైపు నీ మనస్సును ఉంచుకుంటావో, అప్పుడు దేవుని వాక్యం నీలో పనిచేస్తూ, దేవుని మాటలు నీలో పనిచేస్తూ నిజమైన భక్తిని నువ్వు వ్యక్తపరచగలవు. సహోదరి సహోదరుడా, నీలో ఇంకా ఏమీ భక్తులు పనిచేయలేదంటే, ఇంకా నీలో దేవుడు పనిచేయలేదంటే అర్థం ఏంటంటే నువ్వు వాక్యం పట్ల మనస్సు పెట్టలేదు. 7వ అధ్యాయము యెర్మీయా గ్రంథంలో 7వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. వారు నా మాట వినకై ఉన్నారు, చెవియొక్కగా ఉన్నారు, తమ మెడను వంచగా మనస్సును కఠినపరుచుకుని కలుచున్నారు. వారు పితరుల కంటే దుష్టులని, మరీ దుష్టులై ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే, దేవుని ప్రజలమే, దేవుని బిడ్డలమే చర్చికి పోవడానికి మనస్సు రాదు, వాక్యం వినడానికి మనస్సు రాదు, వాక్యం పట్ల మనస్సు పెట్టలేము, వాక్యం పట్ల మన మనస్సును త్రిప్పుకోలేము, వాక్యం పట్ల మన మనస్సు ఏమాత్రం ఉంచుకోం. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఉండదు. వాక్యాన్ని వెళ్తే ఎక్కడ బాగుపడతామో అని చెప్పి దేవుడు వాక్యం వినబడుతున్నా సరే దుష్ట హృదయాలు ఎవరికంటే పితరుల కంటే ఎక్కువ దుష్టులయ్యారు. అవునా కాదు? ఇప్పుడు ఇదివరకు కంటే ఇప్పుడే ఎక్కువ దుష్టులు పెరిగిపోయి ఉన్నారు. సమాజంలో నరహంతకులు, గొడవలు, తగాదాలు, చంపుకోవడాలు ఇవి ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. క్రూరత్వం, ఎక్కువ దుష్టులు ఉన్నారు లోకంలో. 100 మంది మంచోళ్ళు, 100 మంది చెడ్డవారు ఉంటే అందులో 1-2 మంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు కూడా దొరకడం అరుదుగా కనబడటం ఉన్నది. దేవుడి దుష్టత్వం మా పితరుల కంటే దుష్టులు ఎక్కువగా ఉన్నారు. దుష్టుల ఇదిగో వారి మనస్సు ఏమాత్రం కూడా వాక్యం పట్ల మనస్సు ఉండదు, వాక్యం పట్ల వారి హృదయం ఉండదు. అందుకని చక్కగా వారు నా మాటలు వినకై ఉన్నారు అని చెప్పేస్తున్నాడు దేవుడు, చెవి ఎక్కకై ఉన్నారని చెప్పేస్తున్నాడు. తమ మెడను వంచగా మనస్సును కఠినపరుచుకొనిచున్నారు. ఏం చేస్తున్నారంటే వారి మనస్సును కఠినపరుచుకున్నారు. వాక్యం ఇక్కడ ఉన్న వాళ్ళు అదంతా ఎందుకు, ఇక్కడ ఉన్న మనలో ఎంతమందికి వాక్యం వెళ్తుందంటే మనసులో ఎంతమందికి వెళ్తుంది? ఎంతమంది మనం వాక్యం వెళ్తున్నాం? ఎంతమందిని దిక్కులు చూస్తున్నాం? ఎంతమంది ఇంకా నిద్రపోతుల్లో ఉన్నాం? ఎంతమందిని వాక్యం పట్ల మనస్సు లేదు, ఇంకా ఎక్కడో మనస్సు పెంచుకుంటున్నారు, దుష్టులైపోతున్నాం. దుష్ట హృదయం మనము పెరిగిపోతూ ఉన్నారు. వాక్యం పట్ల మనసు ఎలా ఉండలేదు. సాతాను ఎక్కువగా పెంచుకొని ఉన్నాడు. మన ఇంట్లో కన్నుల్లో ఉన్నది సాతాను ప్రభావం. ఇంటిలో కన్నుల్లో ఉంటే ఆ కన్నుల్లో ఉన్న కొంచెం తీసుకొస్తాం చర్చికి, ఆ కొంచెం తీసుకొచ్చి మిగతా వాళ్ళకి అనిపిస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న కొంపు చాలండి మొత్తం కొంపు రావడానికి. ఎదురునంత చిన్న కుళ్ళు చాలు, చిన్న కుళ్ళింది చాలు. చిన్నదైతే ఎంతో రాదులే అనుకో, మొత్తం స్మెల్ వస్తుంది. నువ్వు ఇంటిలో ఉన్నటువంటి ప్రార్థన జీవితాలు లేక, ఇంట్లో ప్రార్థన బ్రతుకులు లేక, ఇంట్లో ఉన్నటువంటి సాతాను యొక్క ప్రభావాన్ని చర్చిలో కూడా తీసుకొచ్చి మిగతా వాళ్ళు కూడా అంటిస్తూ ఉంటాం. బీ కేర్ఫుల్ సహోదరి సహోదరు. వాక్యం పట్ల నీ మనస్సు పెంచి వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరిస్తే వాక్య ప్రకారంగా బ్రతుకుతే వాక్యం నీలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి. ఇదిగో నా మాటలు శ్రద్ధగా వినండి. మీ మనస్సు వాక్యాన్ని వినకుండా వక్రీకరిస్తాడు సాతాను, వక్రీకరిస్తాడండి. ఏం చేస్తాడు సాతాను? వక్రీకరిస్తాడు. వాక్యాన్ని వక్ర బుద్ధితో చూసేటువంటి
ఈ వాక్యం చదువుతూ వాక్యాన్ని ఒక్కరి ముందుతో చూసేటువంటి మనస్సు కలిగిస్తాడు సాతాను. వాక్యం వినకుండా చేసేవాడు అపవాది. ఆ అపవాది తంత్రములకు నువ్వు తొందరగా పడిపోతున్నావు, అపవాది ఎత్తుగడకు మనం తొందరగా పడిపోతున్నాం, అపవాదికి మనం చోటిస్తున్నాం. మనస్సు రావట్లేదు వాక్యం వినడానికి, సాతాను పట్టి పీడిస్తున్నాడు. నీ ఇంటిని నిన్ను సాతాను పెట్టి పీడిస్తున్నాడు. అందుకే ఎక్కడ కూడా మాటల్లో కానీ చేతల్లో కానీ మార్పులు కనపడట్లేదు. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోకి చొచ్చుకొని పోతుందో, ఒక బాణం చొచ్చుకొని పోయినట్లు, ఒక బుల్లెట్ చొచ్చుకొని పోయినట్లు మన హృదయాల్లోకి వాక్యం ఎప్పుడైతే చొచ్చుకొని పోయిందో, వాక్యం ఎప్పుడైతే మన మనసులోకి వెళ్తుందో, వాక్యం పట్ల మన మనసు ఎప్పుడైతే తిప్పుతామో, మన చెవి పెడతామో, అప్పుడు దేవుని నా మాటలు విని నన్ను అనుసరించిన నా బిడ్డలకి నేను చక్కనైనటువంటి త్రోవలు చూపుతాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటలు విని ఆయన అనుసరిస్తే చాలు, ఆయనతో జీవిస్తే చాలు, చక్కనైనటువంటి మార్గాన్ని నీకు నేర్పిస్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు దేవుని పిల్లరా. మరి ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతున్నాం మనం? ఎందుకు ఆ అవకాశాన్ని మనము ఇవ్వలేకపోతున్నాం అని అంటే, దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ ఆ అవకాశం ఇవ్వడానికి మనకే అవకాశం లేదు కాబట్టి మనము తీసుకోలేకపోతున్నాం. లేదు, దేవుడు నీకు చక్కనైనటువంటి నేర్పించడానికి, బ్రతకడం నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలా బ్రతకాలో కూడా ఆయనే నేర్పిస్తాడు. నువ్వు నేర్చుకో అనేకమైన విషయాలు. 10వ వచనం చూడండి ఒకసారి, 11వ అధ్యాయం. ఏదనగా వారు నా మాటలు వినలేకపోయి కాబట్టి దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, తాము తప్పించుకునే చాలని కీడు వారి మీదకి రప్పింపబోతున్నాను. వారు నాకు మొర్రపెట్టినను, నేను వారి మొరని వినకుందును అని చెప్పేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకున్నా? నన్ను కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా, నన్ను కాకుండా మీరు ఎక్కడికి పరిగెత్తినా, ఏ సాతాను క్రియల్లో నువ్వున్నా, ఏ అపవాది తాంత్రిక క్రియల్లో నువ్వు పరిగెత్తినా, మీరు ఆపద వచ్చినప్పుడు మొదలుపెట్టిన ఆయన, ఆపద వచ్చినప్పుడు నువ్వు మొదలుపెట్టిన వినడైన నీ మొర ఆయనకు అవసరం లేదు. ఆయన చెప్పేస్తున్నాడు, నన్ను కాకుండా, నా క్రియలు కాకుండా, నా పనులు కాకుండా వేరు పనుల్లో నువ్వు కలిగిస్తే, వేరు వాచుల్లో నువ్వు ఉంటే, వేరు దాంట్లో నువ్వు ఉంటే, నీవు మొరబెట్టిన నీ మొర నేను విన్నా. నీ నటన జీవితం నాకు వదిలిపోతుంది. వెరీ క్లియర్ బిడా. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, వెళ్ళలేదండి. దేవుని వాక్యము, దేవుని నిబంధన, దేవుని ఆజ్ఞలు నీలో లేకుండా, నువ్వు దేవునితో లేకుండా, నువ్వు దేవుడితో ఉన్నానని అనుకుని అనేక క్రియలు నువ్వు పరిగెత్తుతూ ఉంటే, దేవుడు నువ్వు ప్రార్థన చేసినా వినండి. నువ్వు ఏం చెప్పిన యెషయా గ్రంథకర్తలు చెప్తాడు కదా, వారు ప్రార్థించున్నాను, నేను ప్రార్థన వినను, నేను వినను అసలు. వాళ్ళ మొరలు నేను విన్నాను. అదే చెప్తున్నాడు ఎక్కడ కూడా, నేను ఆ మొర వినమన్నా వినను అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. దయచేసి దేవుణ్ణి వెంబడించండి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. వాక్యం నీలో పనిచేయాలి. వాక్యం పనిచేయకపోతే దేవుడు నీలో పనిచేయలేనట్లే. వాక్యం పనిచేయకపోతే, వాక్యం పట్ల మనసు ఉంచకపోతే, వాక్యం పట్ల హృదయం